హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మళ్ళీ కట్టు తీగతో అయితే బ్యూటిఫుల్గా ఉండే నెక్లెస్ చూపించబోతున్నానండి. నెక్లెస్ అని ఎందుకు అంటున్నాను అంటే, మాల అంటే అది కొంతమందికే కనెక్ట్ అవుతుంది. నెక్లెస్ అంటే ఇప్పుడు ఇది సీజెడ్ బీడ్స్తో చేస్తున్నా అండి. బ్యూటిఫుల్గా ఉంటుంది. అది బ్లాక్ బీడ్స్ యాడ్ అయ్యాయి దీంట్లో. బట్ ఏంటంటే ఇది అన్ని ఏజెస్ వాళ్ళు వేసుకునేలా ఉంటుంది. సో ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. డెఫినెట్గా మంచి నెక్లెస్ అయితే మీకు మీరే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సీజెడ్ బీడ్స్ అంటే మీకు అందరికీ ఐడియా ఉంటుందండి. తెలియని వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నాను. అక్కడ ఇదైతే చాలా బాగుంటాయి. షైనింగ్ అయితే కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి బీడ్స్. సో దీనికి కావాల్సింది మనకి 2/8 గేజ్ వైర్ అండి. ఇక్కడే సైజెస్ చెప్పేయండి అక్క అని అడుగుతున్నారు. సో అందుకే ఇక్కడే చెప్పేస్తున్నాను. బీడ్స్ వచ్చేసి నేను 2mm బీడ్స్ తీసుకున్నానండి. సీజెడ్ మీకు కావాలి అనుకుంటే 3mm కూడా తీసుకోవచ్చు. కట్ తీగ వచ్చేసి 2/8 గేజ్ వైర్ ఉంటుంది, అది తీసుకున్నాను. ఇక్కడ మనకు కావాల్సిన టూల్స్ అయితే కంపల్సరీ రౌండ్ నోస్ ప్లేయర్ కన్ఫామ్గా ఉండాలండి, అండ్ కట్టర్. సో చూస్తున్నారు కదా వీడియోలో, నేను ఆల్రెడీ కట్టు తీగతో ఎలా చేయాలి అనేది వీడియో మేకింగ్స్ చాలానే పెట్టాను ఛానల్లో. ఇంకెవరైనా చూడకపోతే క్లియర్గా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. వీడియో క్లియర్గా అబ్జర్వ్ చేస్తే నేను చెప్పిన దానికన్నా మీకు ఈజీగా మేకింగ్ అనేది అర్థమైపోతుంది. సో నేను కట్టు తీగని ఒక రౌండ్ ఇట్లా చుట్టుకొని నోస్ ప్లేయర్కి దానికి 2 times అనేది రోల్ చేసేసి ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేసి ఇప్పుడు బీడ్స్ అయితే 5 బీడ్స్ అనేవి ఎక్కించుకుంటున్నానండి. అన్నీ ఎలా చేస్తాం మేకింగ్ అనేది సింగిల్ బీడ్స్తో చేస్తాం. ఇది చెప్పాను కదా ఆల్రెడీ డిఫరెంట్ ప్యాటర్న్, కొత్త ప్యాటర్న్, అందుకే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయదు. సో చూస్తున్నారు కదా 5 బీడ్స్ అయితే ఎక్కించుకున్నాను. ఈ 5 బీడ్స్ ఎక్కించాక కూడా సేమ్ ప్రాసెస్ అండి. చూసారు కదా రౌండ్ నోస్ ప్లేయర్తో ఇలా పట్టుకొని టైట్గా వన్స్ ఇలా బ్యాక్కి ప్రెస్ చేసేసి మీకు ఎంత దగ్గర కావాలో అంత లాగేసి మళ్ళీ నోస్ ప్లేయర్ తోటే హ్యాండిల్ చేయాలండి. ఇది కేర్ఫుల్గా చేయండి, మరీ ఎక్కువ ప్రెస్ చేయకూడదు అలాని, ఎందుకంటే దాని మీద ప్రెస్సింగ్స్ తాలూకు మచ్చల్లా పడిపోతాయి. సో నోస్ ప్లేయర్ హ్యాండిల్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసి చూపిస్తున్నాను కదా వీడియోలో, అలా దగ్గరగా నొక్కేయండి. అప్పుడు మనకి అది అంచులు అనేది తగులుకోకుండా ఉంటాయి. సో ఎక్కడైనా వీడియోకి అటు ఇటు వెళ్ళిపోయింది అనుకోండి హ్యాండ్, మనం చెప్పేది అబ్జర్వ్ చేయండి. మీకు అర్థం కాలేదనుకుంటే కామెంట్ పెట్టండి. ప్రీవియస్ వీడియోస్లో కూడా క్లియర్గా చూపించాను. సో ఇదేం కొత్త ప్యాటర్న్ కాదు. ఇలా కొన్ని మనకైతే ముందే చేసి పెట్టేసుకున్నానండి. సో అవి రెడీగా ఉన్నాయి కాబట్టి మనకు మాల చేసుకోవడం ఈజీగా అయిపోతుంది అనమాట. ఇవి వచ్చేసి బ్లాక్ సీజెడ్స్, ఇవి కూడా 2mm బీడ్సేనండి. సో మీరు ఇక్కడ 2mm బీడ్స్ తీసుకుంటే బ్లాక్ కూడా 2mm తీసుకోండి. 3mm బీడ్స్ తీసుకుంటే బ్లాక్ కూడా 3mm తీసేసుకోండి. లేదు మాకు బ్లాక్ వద్దు అంటే సీజెడ్ బీడ్స్లోనే కలర్స్తో చేసుకోవచ్చు. లేదు అనుకుంటే పెరల్స్తో చేసుకోవచ్చు అండి. సరోస్కి పెరల్స్ వస్తాయి కదా, వాటితో కూడా మీరు ఇలాగే మేకింగ్ చేసేసుకోవచ్చు. కలర్స్ కాంబినేషన్స్లో కూడా చేసుకోవచ్చు అండి. బట్ మనకి కస్టమరు ఇది యూఎస్ ఆర్డర్ అండి యాక్చువల్లీ. సో తను చెప్పి తన కస్టమైజేషన్ తనకి ఎలా కావాలో అలా రిక్వైర్మెంట్స్ చెప్తే నేను చేశాను. సో మేకింగ్ అనేది కొత్త ప్రాసెస్ కదా, మీకు కూడా పెడదాము అనేసి పెడుతున్నాను. చూస్తున్నారు కదా ఆ 5 బీడ్స్కి మళ్ళీ కట్టు తీగతో ఒక్కసారి రోల్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు దీనికి మళ్ళీ బ్లాక్ బీడ్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ చిన్ని ప్రాసెస్ని కంటిన్యూగా క్లియర్గా వాచ్ చేయండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. స్కిప్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి మేము చెప్పేది ఏంటి అనేది మీకు అస్సలు అర్థం కాదు. సో చూస్తున్నారు కదా బ్లాక్ బీడ్ని సింగిల్ బీడ్ని ఎక్కించుకొని మళ్ళీ రౌండ్ నోస్ ప్లేయర్తో ఒక రౌండ్ అనేది రోల్ చేసుకోవాలి. ఎలా చేస్తున్నాను అనేది క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను చుట్టట్లేదు, చూసారా, జస్ట్ ఒక రౌండ్ వేసాను, చుట్టట్లేదు. సో చుట్టకుండా ఇప్పుడు మనం ఏదైతే 5 అనేది రింగ్స్లా చేసి పెట్టుకున్నామో చుట్టకు ముందే దాన్ని అనేది ఎక్కించాలి. అప్పుడు ఏమవుతుంది, ఆ హోల్లోకి వెళ్ళిపోతుంది ఇది. సో లింక్ అనేది ఏర్పడిపోద్ది అనమాట. ఇప్పుడు మనం నోస్ ప్లేయర్తో పట్టుకొని 2 times అనేది రోల్ చేసేసుకోవాలి. మీకు ఎంత దగ్గరగా కావాలంటే అంత దగ్గరగా కూడా చేసుకోవచ్చండి. లేదు మేము చేయలేకపోతున్నాం అంటే నోస్ ప్లేయర్కి వచ్చినంత వెడల్పుతో కూడా చేసేసుకోవచ్చు, అది మీ చాయిస్.
కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి మేము చేసేస్తామండి. సో బట్ ఇవైతే కొంచెం టఫ్ అనే చెప్పాలి, చూపించినంత ఈజీగా అయితే ఉండదు అసలు. యాక్చువల్లీ వీడియోలో తెలియట్లేదు కానీ నా బొటన్ వేలుకున్న గోరు మొత్తం పోయిందండి వీటితో చేసి. ఎందుకంటే నాకు అన్నీ ఉన్నాయి, మొత్తం కూడా కట్టతీగతో మేకింగ్ చేసేవే వచ్చాయి. సో ఇవన్నీ జ్యువెలరీ చేసిన గోర్లు కూడా కట్ అయిపోయాయి అనమాట, అంత టఫ్గా ఉంటుంది. యాక్చువల్లీ ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నప్పుడు అయితే నా బొటన్ వేలు చాలా పెయిన్గా ఉంది, ఎందుకంటే ఇంకా అది ఆల్రెడీ పోయింది కదా. సో అది ఇంకొకసారి కూడా చూపిస్తున్నాను చూడండి, క్లియర్గా ఉందని అనుకుంటున్నాను. సో కట్టు తీగను ఎక్కిచ్చేసి ఆ 5 బీట్స్ రింగ్లోకి 2 టైమ్స్ అయితే రోల్ చేసేసి ఎక్స్ట్రా ఉన్నదాన్ని అయితే కట్ చేయాలండి. మీకు ఇక్కడ చుట్టుకునేటప్పుడు జాగ్రత్తగా నీట్గా చుట్టేసుకోండి, అప్పుడే ఏదైనా మన మేకింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది కస్టమర్కి. యాక్చువల్లీ మేకింగ్ చేయడం కదా కట్టు తీగది, ఆ చేతులు అటు ఇటు వెళ్ళిపోయి వీడియోలో క్లియర్గా కొన్ని చోట్ల లేదు, బట్ నేను చెప్పింది అర్థమైపోద్ది. ఆల్రెడీ ప్రాసెస్ అనేది మన ఛానల్లో చాలా వీడియోస్లోనే పెట్టాము. సో బ్లాక్ బీడ్ ఎక్కిచ్చేసాక సేమ్ రిపీట్ అండి, అట్లాగే ఇంకొకటి ఇది ఎక్కిచ్చేసి పెట్టామన్నమాట. సో ఈ లింక్ అనేది కంటిన్యూషన్గా ఇలాగే ఉంటుంది. ఇంకా చెప్పాను కదా, ఆ 5 రింగ్స్ వేసేసుకున్నానంటే చాలా ఈజీగా బ్లాక్ బీడ్స్తో అటాచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమేనండి. సింపుల్ ప్రాసెస్ అనమాట, ఈజీ ప్రాసెస్ అండి. మీరు ఇది కలర్ కాంబినేషన్తో చేసుకోవచ్చు, 2 కలర్స్తో చేసుకోవచ్చు, లేదు మల్టీ కలర్ అనుకుంటే మీరు పర్టికులర్ ఎన్ని కలర్స్ ఉన్నాయో అవైలబిలిటీలో చూసుకొని దాన్ని బట్టి కూడా చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. కంప్లీట్గా ఇంకా అదే రిపీట్ చేశానండి, చూసారు కదా, రిపీట్ చేసి కంప్లీట్ చేసేసాను ప్రాసెస్ మొత్తం. సో ఇది వచ్చేసి మనకి కస్టమర్ ఇచ్చింది 18 ఇంచెస్ లెంత్. మీకు కావాలి అనుకుంటే మీకు నచ్చిన లెంత్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మైక్రో ప్లేటింగ్ హుక్ అండి, చూస్తున్నారు కదా. సో నేను మైక్రో ప్లేటింగ్ హుక్కే వాడతాను, ఎందుకు అంటే కస్టమర్స్కి మనకి కంప్లైంట్ ఇచ్చే అవకాశం అనేది ఇవ్వకూడదు. సో బిగినర్స్ అంటే నేర్చుకోవడానికి కాబట్టి ఓకే, 8 రూపీస్ హుక్స్ అనేవి బెటర్, వేస్ట్ చేసుకోవడం ఎందుకు అన్నప్పుడు. బట్ కస్టమర్స్కి మనం మేకింగ్ చేసి ఇచ్చేటప్పుడు మటుకు ఈ హుక్సే వాడమని చెప్పాలండి గ్యారంటీగా. సో బిగినర్స్ అందరూ తప్పకుండా ఇదైతే గుర్తుంచుకోండి. ఫైనల్గా కూడా నేను ఒక బ్లాక్ బీడ్ తోటే ఎండ్ చేస్తున్నా, ఎందుకు అంటే సింగిల్ బీడ్ వేసుకుంటేనే ఫైనల్ లుక్ అనేది బాగుంటుంది. సో బ్లాక్ బీడ్ని పెట్టేసి సేమ్ అట్లాగేనండి, చూస్తున్నారు కదా, హుక్లోకి ఎక్కిచ్చేసి బ్యాక్కి ఇలా ప్రెస్ చేసేసాను. చూసారు కదా, క్లియర్గానే చూపిస్తున్నాను ప్రతిదీ కూడా. మ్యాక్సిమం నా వీడియోస్ అని క్లియర్గా ఉంచడానికే చూస్తానండి, కొంచెం అందుకే లెంత్ అవుతాయి, బట్ లెంత్ అయినా క్లియర్గా వాచ్ చేయండి. అప్పుడు మీకు క్లియర్గా ప్రతిదీ కూడా నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయ్యారంటే ఈజీగా మేకింగ్ అనేది చేసేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, హుక్ కూడా పెట్టేసి సేమ్ 2 టైమ్స్ అయితే రోల్ చేసేస్తే అయిపోయిందండి. హుక్ కూడా అటాచ్ అయిపోయింది. సో ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోవడమే, సేమ్ ప్రాసెస్ దగ్గరగా నొక్కేసేసుకుంటే అయిపోతుంది. మన దగ్గర ఇప్పుడు కటర్స్ అవి అడుగుతూనే ఉన్నారు, రౌండ్ నోస్ ప్లేయర్స్ కూడా అడిగారు, బట్ రీసెంట్ డేస్లో అయితే నేను అందరికీ లేవనే చెప్పానండి. యాక్చువల్లీ మేము ఎంతగానో ట్రై చేసాము, దొరకలేదు. ఇప్పుడైతే అవి కూడా స్టాక్ ఉన్నాయి. సో ఈ జ్యువెలరీ పర్పస్ అనే కాదండి, సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ మెటీరియల్, రిటర్న్ గిఫ్ట్స్, ఏది కూడా మీకు ఎలాంటి గిఫ్ట్స్ కావాలన్నా ఏం కావాలన్నా కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి. సో కంప్లీట్ చేసేసాను. సెకండ్ సైడ్ కూడా కంప్లీట్ అయ్యాక ఓవరాల్ లుక్ అయితే చూసేయండి. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది కలర్స్తో వచ్చింది కాబట్టి మ్యారేజ్ అయిన వాళ్ళే వేసుకోవాలని ఏం లేదండి, చక్కగా అన్ని వయసుల వాళ్ళు వేసేసుకోవచ్చు. నాకైతే బ్యూటిఫుల్గా నచ్చింది. యాక్చువల్లీ దీనికన్నా ముందు మనం ఎన్ని కలర్స్తో కస్టమైజేషన్ చేసామని ఒక షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశానండి. మీరు చెప్తేనే, కామెంట్ పెడితేనే నేను డెఫినెట్గా మీకు నెక్స్ట్ వీడియో అనేది మేకింగ్ వీడియో పెడతానని చెప్పాను. కొంతమంది అయితే కామెంట్ పెట్టారండి, మేకింగ్ వీడియో కావాలక్కని. కొంతమంది పర్సనల్గా కూడా మెసేజ్ చేశారు. సో అందుకే నేనైతే పోస్ట్ చేయడం జరిగింది. మీకు ఎలా అనిపించింది? ఓవరాల్ లుక్ నచ్చిందా? తప్పకుండా లైక్ చేసేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.